ఫిలింనగర్ బీజీఆర్ నగర్లో ప్రభుత్వ ఆసుపత్రి శిథిలాల గుట్టగా మారిపోయింది. ఏళ్ల తరబడి మురుగులో మునిగి గోడలు కూలిపోతూ వచ్చాయి. చివరకు భవనమే కనిపించకుండా భూమిలోకి కూరుకుపోయింది. హెచ్ఎన్టీవీ చేసిన వరుస కథనాలతో ప్రభుత్వ ఆసుపత్రి మళ్లీ అందుబాటులోకి రానుంది. 18 బస్తీల ప్రజలు దశాబ్ద కాలపు దుస్థితికి ముగింపు పలుకుతూ సర్కారు వైద్యం చేరువలోకి రాబోతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. ఫిలింనగర్లోని బీజేఆర్ నగర్ అటు ఇందిరానగర్ బస్తీవాసులకు ఒకప్పుడు వైద్య సేవలు అందించిన ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు గత 10 ఏళ్లుగా కూడా వైద్య సేవలకు దూరమైంది. దీంతో చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ ఫిలింనగర్లో ఉన్న కొన్ని బస్తీలు లోతట్టు ప్రాంతాలలో ఉండడంతో ఈ హాస్పిటల్ కూడా ఎగువ ఉండడం వల్ల అంటే మొత్తం డౌన్లో ఉండడం వల్ల చాలా వరకు కూడా కుంగిపోయింది, శిథిలావస్థకు చేరింది. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే వరద వల్ల ఈ హాస్పిటల్ అంతా కూడా కూలిపోయి కిందికి కూరుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు మనం విజువల్స్లో చూసుకుంటే కూడా హాస్పిటల్ అంతా కూడా ఓన్లీ స్లాబ్ మాత్రమే మనకు కనబడుతుంది, మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. దీంతో వైద్య సేవలు కూడా చాలా వరకు అంటే నిలిచిపోయాయి. 10 ఏళ్ల నుంచి కూడా వైద్య సేవలు అందించడం లేదు. దీంతో బస్తీవాసులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే హాస్పిటల్ మరో చోట ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులకు వైద్య సేవలు దూరమయ్యాయి. అయితే ఏడాది కిందటే ఆ ప్రదేశంలో కొత్తగా భవనం అంటే నిర్మాణం చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఈ జూబ్లీహిల్స్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలోను కూడా ఇంకొక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావాలని అయితే జిహెచ్ఎంసీని అటు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ప్రతిపాదనలను తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఒక్క ఆసుపత్రి కోసం జిహెచ్ఎంసీ దాదాపు 1.4 కోట్ల నిధులను అయితే సమకూర్చింది. కాకపోతే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య శాఖలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అప్పగించడం జరిగింది. నిధులు మంజూరైనప్పటికీ కూడా టెండర్ ప్రక్రియ పూర్తి టెండర్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ 6 నెలలు అవుతుందని స్థానికులు చెప్తున్నారు. అయితే 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన పనులు అయితే ముందుకు సాగడం లేదు. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకి బస్తీ వాసులకు ఈ హాస్పిటల్లో చాలా వరకు కూడా ఇది అందుబాటులో ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఇది ఎన్నో వైద్య సేవలను అందించింది. కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్పిటల్స్ చాలా డిస్టెన్స్లో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏదైనా కానీ ఎంత ఎమర్జెన్సీ సర్వీస్లో అయినా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి అని ఈ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఇది అందించిన వైద్య సేవలను అయితే చాలా వరకు ఉపయోగించుకున్నామంటూ స్థానికులు చెప్తున్నారు. కాబట్టి దీనికి ఇప్పటికీ నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా టెండర్ ప్రక్రియ కూడా దాదాపు 6 నెలలు కావస్తుంది. మరి ఈ హాస్పిటల్ కనుక అందుబాటులోకి వచ్చి కొత్తగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపడితే గనక చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇకపై దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే దీనికి సంబంధించిన హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.